ముఖ్యంగా సామాన్య ప్రజలు హైదరాబాద్లో ఒక 1000 SFT ఫ్లాట్ కొనాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జే తడిసిమోపడైతా ఉంది. ఇప్పుడు మార్కెట్ వాల్యూ పెరిగితే ఇంకా పెరుగుతుంది. సో ఇది చాలా పెద్ద సమస్యగా మారింది. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఇప్పుడు నిజంగా ఇది మార్కెట్ వాల్యూ పెంచడము, రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెంచడము రెండు పెంచాల్సిన అవసరం ఉందా? లేదు మార్కెట్ వాల్యూ పెంచితే సరిపోతుందా? రిజిస్ట్రేషన్ వాల్యూ 7.5ని డబుల్ చేస్తామన్న చర్చలు జరుగుతూ ఉన్నాయి. అసలు పెంచాల్సిన అవసరం ఉందని అనిపిస్తున్నదా మీకు? అంటే మేము ఈ ప్రభుత్వానికి ఏం సూచన చేస్తున్నామంటే మార్కెట్ వాల్యూని పెంచి ఇప్పుడు ఏదైతే స్టాంప్ డ్యూటీ 7.5 ఉందో దాన్ని 3 చేయమని చెప్తున్నాం. ఓకే. మార్కెట్ వాల్యూ పెంచడం వల్ల వైట్ ట్రాన్సాక్షన్ పెరుగుతుంది. వాస్తవంగా మార్కెట్ వాల్యూకు క్రయ విక్రయ ధరకు చాలా తేడా ఉన్నది వాస్తవమే. దానివల్ల ఏమవుతుందంటే బ్లాక్ అమౌంట్ ట్రాన్సాక్షన్ బాగా పెరుగుతుంది. మేమేమంటున్నాం అంటే ఇది మార్కెట్ వాల్యూని పెంచుతూ ఇప్పుడైతే స్టాంప్ డ్యూటీని 7.5 నుంచి 3%కి తీసుకొస్తే కన్వీనియంట్గా ఉంటుంది. లేకుంటే 7.5ని అట్నే స్టాంప్ డ్యూటీని ఉంచి మార్కెట్ వాల్యూని రెట్టింపు చేస్తే చాలా భారం అవుతుంది కొనుగోలుదారులకు. ఇప్పటికే చాలామంది పేద మధ్యతరగతి ప్రజలు సొంతింటి కళకు దూరం అవుతున్నారు. ఇంకా మనం నగరాల నుంచి వాళ్ళని విలేజ్లకు పారదోలినట్టు అవుతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని సవరణ చేయాలి మార్కెట్ విలువలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకోటి ప్రాబ్లం ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం మార్కెట్ విలువను పెంచుతామో మార్కెట్ విలువకు ఇక్కడ LRS ఛార్జెస్కు లింక్ ఉంటుంది. మార్కెట్ విలువ మీదే LRS ఛార్జెస్ తీసుకుంటారు. సో ఇప్పుడు నగర శివారు ప్రాంతాలైనటువంటి బోడుప్పలు, పీర్జాదిగూడ ప్రాంతంలో మార్కెట్ వాల్యూ 14,700 రూపాయలు ఉంది. అంటే ఇప్పుడు 7.5% స్టాంప్ డ్యూటీ 2,20,000 అవుతుంది. 200 గజాలకు 200 గజాలకు ఎంత వాల్యూ? 2,20,000 అవుతుంది. ప్లాట్ వాల్యూ ఎంత అయింది? ప్లాట్ వాల్యూ అదే 14,700 రూపాయలు గజం. ఓకే. ఓకే. అంటే ఆల్మోస్ట్ 14 lakhs చేంజ్ అవుతుందా? 29 లక్షల చిల్లర అటు ఇటు అవుతుంది. దాంట్లో 7.5% మనకు 2,20,000 రూపాయలు స్టాంప్ డ్యూటీ కట్టాల్సిన పరిస్థితి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్. దాంతో పాటుగా LRS ఛార్జెస్ కూడా 2.5 లక్షలు కట్టాల్సి వస్తుంది. అంటే ఒక 4.5 లక్షల రూపాయలు కట్టాల్సింది ఉన్నది అన్నట్టు ఒక ప్లాట్ మీద. అట్లాగే మనం ఎప్పుడైతే పర్మిషన్ కోసం పోతామో అక్కడ 1,50,000 2 లక్షల రూపాయలు అక్కడ అవుతుంది. అంటే ఒక 200 గజాలలో శివారు ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలంటే ప్రభుత్వానికి 10-12 లక్షలు ఈ ఛార్జెస్ చెల్లించటం అనేది అది మొయ్యలేనటువంటి భారంగా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఇక్కడ మార్కెట్ వాల్యూ పెంచినా కూడా స్టాంప్ డ్యూటీ తగ్గించటం ప్లస్ LRS మీద ఎఫెక్ట్ పడకుండా పాత ధరలపైనే LRS తీసుకోవటం అనేది కరెక్ట్. లేకుంటే ఈ ముఖ్యమంత్రి గారు గతంలో మేము LRS పైన ఉద్యమం చేస్తున్నప్పుడు వీరు కూడా కొన్ని సభల్లో మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మా ప్రభుత్వం వస్తే మేము LRSను రద్దు చేస్తాము. ఈ కేసీఆర్ గారి తరహా చూస్తుంటే MRS కూడా తీసుకొస్తారేమో, మ్యారేజ్ రెగ్యులరేషన్ స్కీమ్ తీసుకొస్తాడేమో, మీరు చేసుకున్న పెళ్ళిళ్ళు చెల్లవు, మాకింత స్టాంప్ డ్యూటీ కడితేనే మీ పెళ్ళిళ్ళు చెల్తాయని చెప్పి భవిష్యత్తులో ఇట్లాంటి స్కీమ్ కూడా తీసుకొస్తాడేమని చెప్పి కేసీఆర్ని ఇదే రేవంత్ రెడ్డి గారు ఎద్దేవా చేయటం జరిగింది. మరి అట్లాంటప్పుడు ఈ యొక్క భారం ప్రజల మీద పడకుండా చూడాలి. 25 లక్షల మంది LRS కోసం ఇంకా దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అవన్నీ పెండింగ్లో దరఖాస్తులు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఆదాయం పెంచుకోవటం కోసం మార్కెట్ వాల్యూని పెంచటం, స్టాంప్ డ్యూటీని పెంచటం, LRS ఛార్జెస్ని పెంచటం అనేది కరెక్ట్ కాదు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ అంటే క్రయ విక్రయ రేటు 1,500 రూపాయలు గజం ఉంటే ఆడ మార్కెట్ వాల్యూ 5,000 రూపాయలు ఉంది. 5,000 రూపాయలకు స్టాంప్ డ్యూటీ కట్టాల్సిన పరిస్థితి ఉన్నదన్నట్టు. అంటే కొన్న రేటు కంటే గవర్నమెంట్కు చూపించే రేటే ఎక్కువ అవుతుంది. అట్లాంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వీటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని అంటే నిపుణులతోటి సమీక్షించి ప్రజలపైన భారం పడకుండా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరగకుండా నిర్ణయం తీసుకోవాలని మేము. నా పాయింట్ ఏంటంటే మీరు ఏమంటున్నారు, మార్కెట్ వాల్యూ పెంచండి కానీ రిజిస్ట్రేషన్ ఛార్జ్ తగ్గించండి అంటున్నారు. అవును. సో దానికంటే యాజ్ ఇట్ ఈస్ గా ఉంచడమే బెటర్ కదా. పెద్ద తేడా ప్రభుత్వానికి డబ్బులు రావాలన్నదే కదా, అందులో భాగంగా పెంచుతున్నదే కదా.